నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీర్జాదిగూడలో విశ్వ బ్రాహ్మణ కర్మ కులస్తుల ఆందోళన. మంత్రి తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన. సిరిసిల్లలో అఖిలపక్ష నేతల ఒక్కరోజు దీక్షను భగ్నం చేసిన నామాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లాలో సబ్సిడీ గొర్రెలు వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు. పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో ఘనంగా స్వామివారి కళ్యాణం. వేడుకలు తిలకించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జూబ్లీహిల్స్ లో ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం. 6న గంగా తెప్పోత్సవం, 7న స్వామివారి కళ్యాణం. ఇక డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో విశ్వ బ్రాహ్మణ కర్మ కులస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దాసోత్సవంపై మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ర్యాలీ చేపట్టారు. అనంతరం మేడిపల్లి నుండి ఉప్పల్ డిపో వరకు నిరసన ర్యాలీ చేపట్టి మంత్రి తలసాని శ్రీనివాస్ దిష్టి బొమ్మను దానం చేశారు. తక్షణమే తలసాని శ్రీనివాస్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విజ్ఞప్తి, ఈరోజు విశ్వ బ్రాహ్మణ జాతి మీద ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి శ్రీనివాస్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు మేమంతా తలసాని శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేమంతా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికైనా మన జ్ఞానోదయం కలిగి విశ్వకర్మలకు క్షమాపణ చెప్పితే సరే, లేని పక్షంలో ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేయడానికి సిద్ధమవుతున్నాము. మాకు పార్టీలతో సంబంధం లేదు. మా జాతి ముద్దుబిడ్డ దాసోజు శ్రావణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, మా కులం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి వెంటనే తను క్షమాపణ చెప్పాలని మా యొక్క విశ్వబ్రాహ్మణ కులం తరపున మేమంతా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రము కించపరిచే విధంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసోజు శ్రవణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి మమ్మల్ని కించపరిచే విధంగా మనోభావాలను దెబ్బతీశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే బర్తరఫ్ చేయాలి, మాకు క్షమాపణ చెప్పాలి అని మేము గొట్టంగాలం కాదు, మేము సృష్టికర్తలం. మేము తలుచుకుంటే గొట్టం కాల్చి మిమ్మల్ని వాత పెట్టే పని కూడా చేస్తాం. మేము ఖబర్దార్ శ్రీనివాస్ యాదవ్. ఎన్నికలు కానీ తగిన గుణపాఠము పట్టభద్రులు మీకు చెప్పబోతున్నారు. ఇది కాజూసుకొని బిడ్డ క్షమాపణ మా జాతి విశ్వకర్మ జాతికి క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఈ ఉద్యమం జాతి ఎత్తున మొత్తం శ్రీకృతాచారి
ఇక నిర్మల్ జిల్లాలోని గొల్లకుర్మ వారికి సబ్సిడీ పైన గొర్రెలు మేకలను పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయలేదని బీజేపీ నేతలు ఆందోళన చేశారు. వెంటనే సబ్సిడీ నగదు చెల్లించిన వారికి మేకలను గొర్రెలను పంపిణీ చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్కి వినతి పత్రం సమర్పించారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే 3 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇవాళ దేశంలోనే అత్యధిక ధనికవంతులుగా ఇవాళ గొల్ల కుర్మలను 1,250 రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకొని దాదాపు 900 కోట్ల వరకు ఆయన ఖజానాలో పెట్టుకోవడం జరిగింది. తర్వాత కూడా అది 1,20,000 వరకు మేము మిగతాది సబ్సిడీ ద్వారా ఇస్తున్నామని చెప్పి అటు మద్రాసులో, తమిళనాడులో, ఇటు కేరళలో అక్కడ ఇక్కడ గొర్రెలను వాళ్లకు ఇప్పించి 20 గొర్రెలు అదేవిధంగా ఒక పొటేలు ఈ 21 కలిపి 1,25,000 అవుతుందని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడ నుండి వాళ్ళకు గొర్రెలు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల అక్కడి వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి పడక అవి చాలా చనిపోవడము నష్టపోవడం జరిగింది. అయితే ఇవాళ గొల్ల కుర్మల యొక్క డిమాండ్ ఏంటిదంటే ఇవాళ మేము 31,250 రూపాయలు మేము ఇస్తున్నాము, మిగతా డబ్బులు డైరెక్ట్గా నేరుగా మా అకౌంట్లలో వేయండి, మాకు నచ్చినవి ఆరోగ్యవంతమైనటువంటి గొర్రెలను మేము కొనుక్కుంటామని చెప్పడము. అదేవిధంగా ఎవరైతే గొర్రెల కాపర్లకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా ఇవి ఏవైతే 3,000 రూపాయలు వీళ్ళకు ఇస్తున్నారో గొర్రెల కాపర్లకు ఇచ్చే 3,000 రూపాయలు వాళ్ళ బీమా కోసం ఏదైతే ఇస్తున్నారో ఆ బీమా సౌకర్యం కూడా మాకు కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అందుకే వాళ్ళ డిమాండ్లను మేము దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మేము కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వడము. ఇవాళ కేసీఆర్ గారు 2వ విడత అయితే మొదటి విడతలో ఏవైతే డబ్బులు తీసుకున్నాడో ఆ మొదటి విడతల మొత్తం లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇవాళ గొర్రెలు అందలేదు. మళ్ళీ ఇవాళ 2వ విడత మొదలు పెట్టడం జరిగింది. మొదటి విడత ఏవైతే ఉన్నాయో అవి గొర్రెలు కొనియాలి, 2వ విడత ఏదైతే ఉందో నేరుగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్లపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో రాఘవేంద్రరాజు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అవినీతి కార్యకలాపాలపై హైకోర్టులో పిటిషన్ వేసినందుకు తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బాధితుడు రాఘవేంద్రరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. మంత్రి అవినీతి కార్యకలాపాలు, అతడి సోదరుడికి భూ కబ్జాలపై ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. మంత్రి నుండి తనకు ప్రాణహాని ఉందని, గత నెల 21న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని బాధితుడు రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణరక్షణ కల్పించి మంత్రి, అతని సోదరుడు మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రాఘవేంద్ర కోరారు. ఏంటంటే నేను 24/1/2019లో గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రి గారిపై 1951 ఆర్పీ యాక్ట్ ప్రకారం ఓటర్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా కాంప్రమైజ్ కమ్మని నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ఎన్నో అక్రమ కేసులు, నాపై 7 అక్రమ కేసులు చేశారు. అయినా కూడా నేను కేసు వాపసు తీసుకోలేదు. ఇందులో భాగంగానే పోలీసులను అడ్డుపెట్టుకొని గౌరవ మంత్రి గారు నాపై దాడులు చేయించడం జరుగుతుంది. ఇంతవరకు నాపై 2 మర్డర్ అటెంప్ట్లు జరిగాయి. అయినా కూడా నేను ఎప్పుడు బెదరలేదు. చట్టాన్ని నమ్ముకొని, న్యాయాన్ని నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను. గౌరవ హైకోర్టు మీద మరియు గౌరవనీయులైన మానవ హక్కుల సంఘం చైర్మన్ గారిపైన వీటిపై నమ్మకం ఉండే నేను కోర్టులను ఆశ్రయించడం జరిగింది. నా పైన జరుగుతున్న అక్రమ కేసులపై స్థానిక మహబూబ్నగర్ రకాల గవర్నమెంట్ తప్పులు చేసి ఉన్నాడు. వాటిపై నేను గౌరవ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి అతను గవర్నమెంట్ బ్యాంకులకు బకాయిలు ఉన్నాడండి. అతని వెహికల్ లోన్స్ బకాయిలు ఉన్నాడు. అతని ఫామ్ హౌస్పై మార్టిగేజ్ లోన్ తీసుకున్నారు, అది 12 లక్షల దాకా బకాయిలు ఉన్నాడు. TS06EL6666 ఫార్చునర్ అతని పేరుపైనే ఉంది, దానికి 42,310 రూపాయలు బాకీ ఉన్నాడు. వారి శ్రీమతి గారు పై వెహికల్ వోల్వో వెహికల్ ఉన్నది, TS06ER6666, దానిపై దాదాపు 10,480 రూపాయలు ఆది బ్యాలెన్స్ ఉన్నది. ఇకపోతే ఈ కోర్టులో ఉన్న విషయాలని అన్నీ వెల్లడించలేను కాబట్టి దయచేసి మీడియా మిత్రులు సహకరించగలరు.
ఇతను మహబూబ్నగర్లో నన్ను పార్టీలో చేరమని చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. వివిధ వర్గాల వారిని నా దగ్గరికి పంపించాడు. నేను ఏ రకంగా కూడా అంగీకరించలేదు. న్యాయ పోరాటం చేస్తాను, దయచేసి ఎవరు రావద్దని వచ్చిన మిత్రులకు నేను సంజాయించి పంపించడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆయన రాజ్యాంగ సాక్షిగా అతను ప్రమాణం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. మాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం. అతను దాదాపు 99.99% తప్పులు చేయరు కేసీఆర్ గారు. కానీ .001లో ఒక మిస్టేక్ చేశారు. అదేంటంటే శ్రీనివాస్ గౌడ్ గారికి మినిస్ట్రీ ఇచ్చి చాలా తప్పు చేశారు. అతనికి కనీసం అఫిడవిట్ నింపడం రాదు, ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడడం రాయడానికి రాదు, చదవడానికి రాదు. ఇవి సార్ తెలియకుండా మినిస్ట్రీ ఇచ్చినట్టున్నారు. దయచేసి సీఎం గారికి నాదొక విజ్ఞప్తి. ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తర్వాత నేనే అని అందరికీ అక్కడ చెప్పుకొని అధికారులను బెదిరిస్తున్నాడు. అక్కడున్న అమాయకులైన ప్రజలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నాడు. ఇక భూ కబ్జాలకు వస్తే అయితే అసలు చెప్పలేనన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ సీఎం గారికి మేము పంపించడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది, అక్కడున్న పోలీసు జిల్లా బాస్ గారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టారు. 7 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టలేదని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. అనంతరం దీక్షా శిబిరానికి చేరుకున్న పోలీసులు అఖిలపక్ష నాయకులను స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులకు అఖిలపక్ష నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అక్రమ అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్ సీనియర్ నేత కొండం రాజిరెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయిందని, అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. రిలే నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. అయితే మేము రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడు ఒక నిర్బంధాన్ని ఎదుర్కొన్నట్టుంది వ్యవస్థ, మానవ హక్కులను కాలరాస్తున్నట్టుంది. ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రతిపక్షాలను గొంతునికే వ్యవస్థ ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? మేము ఇవాళ నామాపూర్ గ్రామంలో ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అడిగితే మమ్మల్ని అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ వ్యవస్థను ప్రతిపక్షాలను ప్రతి విషయంలో అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. నామాపూర్లో ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎక్కడన్నా మంజూరు అయినట్టయితే ఆ మంజూరైన ఇళ్ళను కూడా కట్టించిన తర్వాత కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ దత్తత గ్రామం అయినటువంటి చీకోడ్లో కూడా ఒక్క భూమి పూజ చేసిండ్రు. ఆ భూమి పూజ సర్వే నెంబరు పట్టేదారు వేరే. పూజ ఈరోజు నామాపూర్ గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దీక్ష చేయడం జరిగింది. ఈ దీక్షకు మన ఊళ్ళో చాలామంది మద్దతు ఇచ్చారు. మన పోలీస్ దౌర్జన్యం ఎంతగా ఉందంటే ఇక్కడ మాకు పర్మిషన్ లేనిది టెంట్ వేయద్దు, బాక్స్ పెట్టద్దు, మీరు అసలు దీక్ష వేయద్దు అంటే మనం ఉన్నది ఎందుకు? మన జనాలం మన హక్కు గురించి మనం పోరాడుతున్నాం, మనకి ఇల్లు రావాలని మనం పోరాడుతున్నాం. అలాంటప్పుడు కూడా మీరు వచ్చి దౌర్జన్యం ఏంది? ఈ పోలీస్ దౌర్జన్యం బాగుంది. ఏమన్నారా మీదికి ఫోన్లు వచ్చినాయి, ఆడికి ఫోన్లు వచ్చినాయి, ఈడికి ఫోన్లు వచ్చినాయి అంటే మొత్తం టీఆర్ఎస్ నాయకులు ఫోన్లు చేస్తారు. వీళ్ళు మొత్తం అసలు మరి పోలీస్ వీళ్ళు టీఆర్ఎస్ కండు వేసుకొని వస్తే అయిపో కదా, యూనిఫామ్ వేసుకొని రాకుండా అయిపో కదా. మొత్తం దౌర్జన్యం ఇడ్చుకొచ్చి జీబ్లలో ఎక్కించి మనకు దీక్ష భగ్నం చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మేము ఎంత కొట్లాడినా ఇప్పటికీ నామాపూర్ గ్రామంలో 5 సార్లు అప్లికేషన్లు పెట్టుకోరు. అయినా కానీ ఇంతవరకు కనీసం జాగా మాడెత్తలే కదా.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక టీచర్స్ కాలనీ వాస్తవ్యులు రంగా మదన్ మోహన్ తన ఇంటి వాస్తు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన వారికి అన్నదానం చేశారు. ఈ నేపథ్యంలో అన్నం మిగలడంతో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ సాజుద్దీన్ ద్వారా బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీకి పంపిణీ చేశారు. ఈ మిగిలిన అన్నాన్ని సేకరించి కేఆర్కే కాలనీలో సుమారుగా 380 మందికి బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా వీరి సేవలు ఎంతో గొప్పవని కాలనీ వాసులు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఏ శుభకార్యంలో అన్నం మిగిలితే 9441459010 నెంబర్ కాల్ చేయాలని బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్లు పాలకొండ శ్రీకాంత్, స్వర్ణలత, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఏదైతే శుభకార్యంలో అన్నం మిగులుతుందో ఆ అన్నంని నిన్న నైట్ ఒక ఫంక్షన్లో మిగలడంతో మా కాల్ వస్తే మేము పోయి అది రిసీవ్ చేసుకొని అక్కడ కేఆర్కే కాలనీలో కొండపోయి దాదాపు ఒక 384 మందికి దాకా వాళ్లకు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి సేవ మేము చేస్తున్నందుకు మేము మా సొసైటీ మెంబర్స్ అందరూ గర్వపడుతున్నాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కడన్నా మిగిలినా కానీ దానికి మేము తీసుకొని వచ్చి నలుగురిని అన్నం పెట్టే అదృష్టం మాకు దేవుడు మాకు అది కలిగినందుకు మేము దానికి బాగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మంది దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం సేవ చేయలేకపోతున్నారు. ఆ అదృష్టం మాకు దక్కిందని మేము బాగా సంతోషంగా ఉన్నాం. అబ్దుల్ అజీజ్ బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. దాదాపు ఒక 8 నుంచి 9 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. ఈ సొసైటీ మెయిన్ ఉద్దేశం బ్లడ్, మరి అన్నం లేని వాళ్ళకు అన్నం పెట్టడం మెయిన్ ఉద్దేశం దాంది. ఏంటంటే బాగా మంది రక్తం లేక అన్నం దొరకక బాగా బాధపడుతూ ఉంటారు. అందుకే ఈ సొసైటీని మేము ఆర్గనైజ్ చేశాము. ముందు సుఖ ఈ సేవలు నిత్య కంటిన్యూలో ఉంచుతామని కోరుకుంటున్నాం. ఇక ముస్తాబాద్ మండలంలో అధికారికంగా నాయబ్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ స్థానిక ముస్తాబాద్ ఎంఆర్పీఎస్ నాయకులు పుష్పగుచ్చాలిచ్చి శాల్వాతో ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు నల్లబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గుండెల్లి దేవరాములు, సుంచు సుధాకర్, గుండెల్లి ప్రవీణ్, జల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కె విజయ్ కుమార్ గారు తహసీల్దార్గా పదోన్నతి పొందిన సందర్భంగా ముస్తాబాద్ గ్రామ యువకులు దళిత యువకులందరూ కలిసి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులందరికీ జైభీం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా పై స్థాయి ఉద్యోగం ఇంకా కూడా పొంది అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల తహసీల్దార్గా పదోన్నతి తీసుకున్నటువంటి విజయ్ కుమార్ సార్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జనని జన్మభూమిచ్చ సర్గదపి గరియేసి, ఏదైతే పుట్టిన దేశం ఉందో ఆ దేశం కోసము ఒక సైనికునిగా ఆర్మీలోకి వెళ్ళి సేవలు చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కలలు కన్నటువంటి విజయ్ కుమార్ సారు సహజంగానే చిన్న కులాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ సమస్యలను పోయి మళ్ళీ మూడోసారి గురించి మంచి జీవితం గడపాలని చెప్పేసి ఆశిస్తాను.
గౌరవనీయులు కె విజయ్ కుమార్ గారు తహసీల్దార్గా ప్రమోషన్ పొందిన సందర్భంలో మనందరం చిరుకాంతగా తనను అభినందించే కార్యక్రమం పెట్టుకున్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తాను చిన్నతనంలోనే కింది స్థాయి ఉద్యోగం వచ్చి ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ సేవలు అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. రాబోయే రోజులలో కూడా ఇంకా ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వికారాబాద్ జిల్లా పరిగిలో చేసిన మాతృమూర్తి సుకన్యాదేవి పేరు మీద శివారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంటును వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి తన మాతృమూర్తి పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్రీడల వల్ల శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, హనుమంతు, రామచంద్రారెడ్డి, గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పరిగి హాస్పిటల్లో సత్యనారాయణ రెడ్డి డాక్టర్ ఉండే, సత్యనారాయణ రెడ్డి డాక్టర్ గారు తీసుకుపోయి నాకు చూపించింది. అయితే అట్లా తల్లి మనసు అంటే కొడుకు ఎప్పుడు ఏమైనా సరే ఇమీడియట్లీ వాళ్ళు మనమైనా తట్టుకుంటాము, కానీ వాళ్ళు ఒక తల్లిగా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అయితే ఎప్పుడు నా గురించి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచన చేసేది మా అమ్మ సుకన్యాదేవి గారు. ఆమె ఒక వెజిటేరియన్ అంటే మన సిద్ధాంత్ ప్రసాద్ పంతులాగా వాళ్ళు నాన్ వెజ్ ఇవన్నీ తినరు. ఆమె డైలీ పూజలు ఒక 1 to 2 hours ఎవ్రీడే పూజ చేస్తుండే. చాలా అంటే చాలా మా కుటుంబంలోనే చాలా గౌరవంగా మా అమ్మని చూసుకుంటుంటుంది. అయితే తను అనారోగ్యం పాలైపోయి చనిపోవడం అనేది చాలా మాకు బాధేసింది. సరే, దాంట్లోంచి మనం బయటపడి మళ్ళా మన కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంలో అమ్మ పేరు మీద నరేందర్ స్మారకార్థం ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఈ నెల 31 కల్లా తెలియజేస్తూ తప్పకుండా క్రికెట్ టోర్నమెంట్స్ గతంలో కూడా. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ఆకినపల్లి గ్రామంలో శ్రీ నంబులద్రి నరసింహస్వామి కళ్యాణం వేద పండితుల కన్నుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకలు తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెరుగు పోచం, నంది రాములు, పలువురు నేతలు పాల్గొన్నారు. आजम्य पूर्वोक्तयेवन्मुना विशेषणाभिरुद्धायामस्वपतितवद श्री नम्बरोद्रे नारसिंहस्वामी देवता अनुग्रहसिद्ध्यत्वमञ्जुशक्ते पञ्चब्रह्मदेवता अनुग्रह कृपाकटाक्षसिद्धिरस्तो तदास्तु तदास्तु श्री महागणाधिपति देवता अनुग्रहसिद्धिरस्तो तदास्तु उत्तरपरिशेषं कृत्वा ओम पञ्चशक्ते पञ्चब्रह्मदेवता ओम अंजकरस्ये मल्ली ओम गंगं ग्लों गंगनवरये वरदवर सर्वजनमवसगमुना विशेषणाभिरुद्धायामस्वपतितवद श्री नम्बरोद्रे नारसिंहस्वामी देवता अनुग्रहसिद्ध्यत्वमञ्जुशक्ते तदास्तु श्री महागणाधिपति. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైడ్ 2 కాలనీలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి చైర్మన్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 6న గంగా తెప్పోత్సవం, 7న స్వామివారి కళ్యాణం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ యాదవ్, నేను శ్రీ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్. ఇది మన ఎన్ఆర్ఆర్పురం కాలనీ సైట్ 2 బోరబండ హైదరాబాద్ 18లో గల మల్లన్న స్వామి టెంపుల్. ఇక్కడ గత 13 సంవత్సరాల నుండి ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నాం. ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా మరి 6 తారీఖు తెప్పోత్సవం,
7 తారీఖు స్వామివారి కళ్యాణం, 8 తారీఖు నాగవెల్లి జరుగుతుంది. ఇక్కడ ఒగ్గు పూజారులు ఎంతో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుస్తారు. అలాగే ఈ యొక్క గుడి పురాతనమైనది. ఇది 50 సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసి ఉన్నది. ఇక్కడికి భక్తులు హైదరాబాద్ చుట్టుపక్కల అలాగే వాళ్ళని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 2వ కొమురెల్లి ఇక జాతరగా జరుగుతుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తులు వచ్చే అవకాశం 1000 నుండి 2000 మంది భక్తులు విచ్చేస్తారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నదాన ప్రసాదాలు, వాటర్ మరియు ఈ మాస్కులు, శానిటైజర్ ఈ సంవత్సరం ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచాయతీ అధికారి కృష్ణకాంత్, చిన్న గోల్కొండ గ్రామ సర్పంచ్ పద్మావతి, అనంతరెడ్డిలపై బాధితుడు గొల్లపల్లి కౌన్సిలర్ అశోక్ మండిపడ్డారు. గోల్కొండ పరిధిలోని సయ్యద్గూడ గ్రామం వద్ద గొల్లపల్లి కౌన్సిలర్ చెన్నం అశోక్కి చెందిన 2 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. ఇదిలా ఉండగా చెన్నం అశోక్ సంబంధించిన వ్యవసాయ పొలంలో కాంపౌండ్ వాల్ నిర్మించుకొని బోర్ వేయించుకున్నాడు. శంషాబాద్ మండల పంచాయతీ అధికారి కృష్ణ తన సిబ్బందితో కలిసి నిర్మించుకున్న బోర్ని కూల్చివేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గొల్లపల్లి కౌన్సిలర్ అశోక్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పంచాయతీ అధికారి కృష్ణకాంత్ నిలదీశారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ తన వ్యవసాయ పొలంలో కాంపౌండ్ వాల్ నిర్ణయించుకున్నాని, అప్పటి నుండి చిన్న గోల్కొండ సర్పంచ్ పద్మావతి, అనంతరెడ్డి, శంషాబాద్ మండల పంచాయతీ అధికారి కృష్ణకాంత్ డబ్బుల కోసం తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్కు ఫిర్యాదు చేస్తారని అశోక్ తెలిపారు. అనంతరం శంషాబాద్ మండల పంచాయతీ అధికారి కృష్ణకాంత్ మాట్లాడుతూ 111 జీవోలో చెరువు పక్కన నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ను నిర్మించడం జరిగిందన్నారు. గతంలో నిర్మించిన వారికి నోటీసులు అందజేశామని, నూతనంగా నిర్మించిన వారికి ఎలాంటి నోటీసు లేకుండా కాంపౌండ్ వాల్ కూల్చివేశామని తెలిపారు. నువ్వు లంచాలు తిని మీరందరూ ఎవరైతున్నారో లంచాలు ఇచ్చుకొని లంచాలు పుచ్చుకున్న దగ్గర మీరు కూలగొడతలేరు. లంచాలు అడగని ఎవడైతే తెలివి ఉన్నాడో, ఎవడైనా తెలిపన్నాడో, ఆఫీసర్లు ఉన్నాడు, ఎవడైనా ఉన్నాడు, స్వయం పర్సన్ దగ్గర మీరు ఆ దగ్గర పోతలేరు, డైరెక్ట్ కూలగొడుతున్నారు. కూలగొడితే మీరు ఎంపీ ఈ పాత చరిత్ర కూడా నా దగ్గర ఉంది. గొల్లపల్లి నువ్వు ఏమేమి చేసినావు, ఏం కదా నా దగ్గర ఉంది. నువ్వు ఎవరెవరికి నెంబర్ ఇచ్చినావు, యాజ్ పర్ అక్కడ ఇన్లీగల్ గా కన్స్ట్రక్షన్ లేకుండా నువ్వు ఒక హౌస్ నెంబర్ ఎట్లా ఇస్తావు? నువ్వు ఏ విధంగా ఇస్తావు? బెంజమిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు అక్కడ వితౌట్ కన్స్ట్రక్షన్ లేని, వితౌట్ ఇల్లు లేని, హౌస్ లేని, నువ్వు ఎట్లా నువ్వు హౌస్ నెంబర్ అలాట్ చేస్తావు? ఇక్కడ నేను ఇక్కడ మండల ఆఫీసులో శంషాబాద్ మండల ఆఫీసులో ఉన్నా. ఈయన ఒక ఎంపీఓగా ఇంతకుముందు గతంలో కృష్ణకాంత్ రెడ్డి గతంలో గొల్లపల్లి విలేజ్ సెక్రటరీగా పనిచేసాడు. ఇప్పుడు ఎంపీఓగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఇక్కడ బాధ్యతలు చేస్తున్నాడు. ఇతను 111 జీవో ఉన్నదని చెప్పేసి మా భార్య పేరు పైన 2 ఎకరాల పొలం ఉన్నది. ఒక రైతు, ఒక ఆడపిల్లని ఉమెన్ అని చూడకుండా అక్కడ మేము ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. సయ్యద్గూడ 100 ఆఫ్ చిన్న గోల్కొండ సయ్యద్గూడ విలేజ్ లో అక్కడ వచ్చేసి అంటే ఈయన సర్పంచ్తో కుమ్ముకయ్యి, అక్కడ ఉన్న వార్డు మెంబర్లతో కుమ్ముకయ్యి, అక్కడ ఎందుకంటే తెలిసిన వ్యక్తి, అన్ని అధికారాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతను డబ్బులు అడిగితే ఇయ్యడని చెప్పేసి మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు లంచము తీసుకొని అక్కడ ఎక్కడైతే ఇప్పుడు మొత్తం ఒక మండల ఎంపీఓగా ఉండి అక్కడ ఉన్న చాలా చుట్టుపక్కల చాలా ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఉన్నాయి, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా నడుస్తున్నాయి ఆన్ గోయింగ్. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళతో కుమ్ముకై లంచానికి ఎగబడి నన్ను అడిగితే నేను ఇవ్వనందుకు ఈ రోజు నాకు ఇంతకుముందు సర్పంచ్ కూడా ఇంతకుముందు గతంలో ఫోన్ చేసి నేను ఇవ్వనందుకు ఈ రోజు ఎంపీఓ గారికి చెప్పి సర్పంచ్ ఇతను అక్కడ 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఆ విలేజ్ లో వచ్చి అడిగితే నేను ఎట్లా పనిచేస్తున్నా అనేది అక్కడ క్లియర్ గా చెప్తారు. లంచాలు తీసుకునే అలవాటు మా ఇంట వంట కూడా లేదు. అక్కడ ఈ మధ్యలోనే అది కాంపౌండ్ వాల్ వాటర్ అక్కడ ఫ్లో ఉంది, అక్కడనే ఒక చెరువు ఉంది, దానికి అడ్డంగా గోడ కాంపౌండ్ వాల్ కట్టిండు. కాబట్టి దాన్ని మాకు వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరు కలిసి గ్రామ పంచాయతీ కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం చర్య తీసుకోవడం జరిగింది. అంటే మిగతా కన్స్ట్రక్షన్ 111 ప్రకారం ఇల్లీగల్ ఇప్పుడు ఇంతకుముందు గతంలో జరిగి ఉన్న వాటిని ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అది పై అధికారుల దృష్టిలో ఉంది. ఇప్పుడైతే కొత్తగా ఇప్పుడు ఏవైతే ఆన్గోయింగ్ నడుస్తున్నాయో దాంట్లో మీద మాత్రం చర్యలు తీసుకోవడం. అదే డబ్బులు ఆయన అంటున్నాడు కానీ మేము ఎవరిని అడగలేదు. నా గురించి అందరికి నేను 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నేను ఎవరితోనా తీసుకున్నా లేదనేది ఊర్లో అడిగితే చెప్తారు. నోటీస్ అనేది
ఇవ్వాలి అక్కడ ఓనర్స్ అక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. మేము అక్కడ బోర్డు కూడా పెట్టినాము. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ 111 పరిధులు ఉంది అని చెప్తే ఆ బోర్డును కూడా తీసుకుపోయి ఎక్కడో చేసి పడేసారు. అక్కడ ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అక్కడ చేసి అమ్ముతున్నారు. దాని ఉద్దేశంతో అది ఎవరిదో అనేది మనకు ఓనర్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి కూలగొట్టడం జరిగింది. అక్కడ ప్లాటింగ్ ఏం లేదు, వ్యవసాయ పొలం. ఇక న్యూ మంక్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు హోటల్ నోవాటెల్ విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక గాంధీజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు బుద్ధబోధి ధర్మ అవార్డు 2021 సినీ నటులు నరేష్, సుమన్, గ్రాండ్ మాస్టర్ సిజో, ఎంఎన్ రవికుమార్లచే అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో పేదవారికి నిత్యావసర సరుకులు అందించడం, వివిధ రకాల సామాజిక సేవలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు గాను వారిని గుర్తించి న్యూ మంక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వారికి అవార్డు అందజేశారు. భవిష్యత్తులో ఇలాగే సామాజిక సేవలో ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. ఈ అవార్డు అందుకుంది స్థానికంగా ప్రముఖులు, స్నేహితులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అభినందించారు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, చిన్న వయసులోనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం పేరెంట్స్ ఉన్నాం, ఎంత మనం హౌ మచ్ కెన్ వి ప్రొటెక్ట్, హౌ మచ్ కెన్ ద పోలీస్ ప్రొటెక్ట్. పోలీస్ హస్ గాట్ సో మెనీ ప్రయారిటీస్ అండ్ సో మెనీ పీపుల్ ఏంటంటే దే కెన్ ప్లే ద ఫూల్. ఊరికే ఫోన్ చేసి దే కెన్ గివ్ దెమ్ ఆల్ హెడేక్. సో ఫస్ట్ ప్రొటెక్షన్ మనం తీసుకోవాలి. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ మీరందరూ ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. ఏ ఒక్క పదవి ఎప్పుడు కోరుకోలేదు. కాటి కాపరి అనేది ఎంత గొప్ప పదమో చాలా ప్రధానం మనకు ఉంటుంది. డాక్టరేట్స్. బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి. పీర్జాదిగూడలో విశ్వ బ్రాహ్మణ కర్మ కులస్తుల ఆందోళన, మంత్రి తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన. సిరిసిల్లాలో అఖిలపక్ష నేతల ఒక్కరోజు దీక్షను భగ్నం చేసిన నామాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లాలో సబ్సిడీ గొర్రెలు వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు. పెద్దపల్లి జిల్లా ఆకిరేపల్లిలో ఘనంగా స్వామివారి కళ్యాణం, వేడుకలు తిలకించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జూబ్లీహిల్స్ లో ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణం, 6న గంగా తెప్పోత్సవం, 7న స్వామివారి కళ్యాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.